లోకం వైపు చూడక, లోకంలో ఉన్న వాటి వైపు చూడక దేవుని వైపు చూస్తూ దేవునిలో పరిశుద్ధురాలుగా మార్చబడుతుంది. ఏ మాలిన్యంలో పడకుండా, ఏ అపవిత్రతలో పడకుండా, ఏ కరువైనా, ఏ కఠినమైన, ఏ శోధనైనా, ఏ సమస్యలైనా అన్నిటినీ చక్కబెట్టగల దేవుని వైపు చూస్తూ ముందుకు సాగిపోతే ఎదుగో రేపు ఆ మహిమలోకి నువ్వు వెళతావు, ఆ ధన్యతలోకి వెళతావు. లేకపోతే ఈ సుడిగుండాల్లో చుట్టుకొని ఎక్కడో మునిగిపోతావు. లోకాన్ని చూడమాకు, లోకంలో ఉన్న వాటిని చూడమాకు. లోక సముద్రాల్లో మునిగిపోకుండా దేవుని వైపు చూస్తూ, సముద్రాన్ని పాయలు చేయగల దేవుడు, అద్దరికి దాటించగలిగిన దేవుని వైపు చూసుకుంటూ ముందుకి సాగిపోవాల్సిన బిడ్డలు ఉన్నాం. పరిశుద్ధుడా, మౌనతుడా, మహాప్రేమ గల తండ్రి, నీకు వందనాలు నాయన. నీ ఉన్నత ప్రేమ, కనికర, వాత్సల్యతను బట్టి నీకే కృతజ్ఞత, స్తుతులు, స్తోత్రాలు. మా జీవితాల్లో ప్రభా నీకు ఇష్టలుగా జీవించి నీ ఉన్నత ప్రేమను ప్రభా మేము గుర్తించి, అయ్యా నీ ఉన్నత పిలుపును మేము ఎరిగి మా జీవితాలను ప్రభు ఉన్నతంగా తీర్చిదిద్దేవాడవని, మాలో ఉన్న ప్రతి పాపాన్ని తొలగించేవాడవని, మమ్మల్ని పరిశుద్ధపరిచి నీ రాకడకై సిద్ధపరిచేవాడవని, ఈ లోక మాలిన్యం నుండి తప్పించేవాడవని మేము నాయన గుర్తించి నీతో సాగిపోయే బిడ్డలుగా మేము ఉంటానికి సహాయం చేయి. ఆ రీతిగా నన్ను మమ్మల్ని సిద్ధపరిచి బలపరిచి నీ మార్గములను నడిపించి మీరే సమస్త ఘనత, మహిమ, ప్రభావములు పొందమని యేసు పరిశుద్ధ నామములు అడుగుచు ప్రార్థించి వేడుకొనుచున్నాం మా పరమ తండ్రి. ఆమేన్.